తీసుకొచ్చిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారిది. అంతేకాకుండా తెలుగు జాతిని, తెలుగు గౌరవాన్ని దేశం నలుమూలలా వ్యాపింప చేసేటట్లు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. సమాజమే దేవుడు, ప్రజలే దేవుడు అన్న నినాదంతో ముందుకెళ్ళడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రాజెక్టులు అంటే చెన్నైకి తాగునీరు సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతోనే తెలుగు గంగా ప్రాజెక్టును తీసుకొని వచ్చి ఈరోజు మన జిల్లాలో కూడా ఈరోజు తెలుగు గంగా ప్రాజెక్టును తీసుకొని ఆ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేయడం జరిగింది. అంతేకాకుండా పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కు కావాలని ఆ రోజు సమాన హక్కు కల్పించినారు. వెనుకబడిన వర్గాల వారికి రాజకీయంలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది కూడా ఎన్టీ రామారావు గారే. ఇలా ఎన్నెన్నో పథకాలు తీసుకొని వచ్చి ఆయన ఆ రోజు కరెంటును కూడా 50 రూపాయలకే కరెంటు ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వచ్చి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ ఎన్టీ రామారావు ఆత్మ గౌరవాన్ని తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడం జరిగింది.